ఏదేమైనా సరే సినిమా మాత్రం ఒకసారి చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి భక్తులకు అయితే బాగా నచ్చుద్ది. చూపించాలని అంటే రొమాన్స్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంత నెగిటివ్, అడల్ట్ అయితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటాయి కాబట్టి అవాయిడ్ చేస్తేనే మంచిది. కానీ ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి అయితే చూడొచ్చు. ఇంకా అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ మనం ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. ఇప్పుడు ఏదో సినిమా రిలీజ్ అయిందని డబ్బా కొట్టినట్టు లేదా ప్రభాస్ అభిమానంగా మనం మాట్లాడకూడదు. ఏదేమైనా సరే సినిమాకి అయితే మెయిన్ హీరో కంటే కూడా ప్రభాస్ దే హైలైట్ పార్ట్ అయింది. తక్కువ చూపించినా కూడా ఎక్కువగా ఆయన హైలైట్ అయ్యారు. ఏదైనా ఓవరాల్ గా సినిమా అయితే ఒకసారి చూడొచ్చు. కన్నప్ప కళ్ళు మూసుకపోయి ఇళ్ళల్లో కూర్చొని రివ్యూలు ఇచ్చిన డాష్ గాలకు చెప్తున్నా, కళ్ళు మూసుకపోయి రివ్యూలు ఇవ్వకండి, మీ మనసు కూడా మూసుకపోతుంది. థియేటర్కి వచ్చి సినిమా చూసి కళ్ళు తెరుచుకొని దాంతో మనసు తెరుచుకొని రివ్యూలు ఇవ్వండి. సినిమా బాగుంది, సినిమాని చంపకండి దయచేసి. భక్త కన్నప్పగా కృష్ణరాజు గారిని అప్పుడు చూసాము. అది మన తాతల గుత్తలకు ఎంత బాగా నచ్చిందో ఇప్పుడున్న యువతరానికి ఈ సినిమా వస్తుంది. వండర్ఫుల్ మూవీ. ముద్దులు ఎక్కడా ముద్దులు పెట్టుకోలేదు. సరసాలు ఉన్నాయి. దేవుళ్ళు ఉన్నాయి, దేవుళ్ళ రూపంలో అప్పుడు చేసిన సినిమాల్లో ఉన్నాయి, ఇప్పుడు మనం చేసే వాటి కూడా ఉన్నది. అది వల్గారిటీ కాదు, చాలా బాగా అనిపించేది. సరసాలు చాలా బాగా అనిపించేది. హీరోయిన్ల మధ్య వచ్చే డ్యూయట్స్ చాలా బాగుంటాయి. అలాగే తండ్రి పాత్రలో శరత్ కుమార్ గారి పాత్ర కూడా చాలా బాగా అనిపించేస్తుంది. మోహన్ లాల్ గారి పాత్ర అయితే ఒక విధంగా అది ఒక టర్నింగ్ పాయింట్ అనుకోవాలి. ఆ పాత్ర కూడా నిజంగా వండర్ఫుల్ అనిపించేస్తుంది. శివుడిగా ద్వాపర యుగంలో ఎవరు అని అంటే ఈ సినిమా చూడాలి, తెలుసుకోవచ్చు. అలాగే శివపార్వతి లాగా అక్షయ్ కుమార్ అండ్ కాజల్ గారు వాళ్ళ పాత్ర కూడా చాలా బాగా అనిపిస్తుంది. నీట్ గా క్యూట్ గా కనబడుతుంది, చాలా బాగా ఉంటది. ఇక రుద్రుడు వచ్చిన తర్వాత సినిమాకు రుద్ర తాండవం అంటే ఏంటో తెలుస్తుంది. రాయి అని రాయి తీసుకొని రాయిని కొట్టేవాడిని అదే రాయికి మొక్కేలా చేశాడు రుద్రుడు. ఎలా చేశారు అనుకుంటే సినిమా చూడాలి. ఎలా ఇతనికి స్నానం చేయించాడు, ఎలా కొబ్బరికాయతో శివుడికి కొబ్బరికాయ కొట్టేలా చేశాడు, ఎలాగో బిలవపత్రాలు సమర్పించేలా చేశాడు, ఎలాగో విభూతిని శివునికి పూజలాగా సమర్పించాడు. ఈ కన్నప్ప రుద్రుడి ద్వారా తెలియజేశారనమాట. చాలా బాగా అనిపించేస్తాయి. రుద్రుడికి శివుడికి కన్నప్పకు వచ్చే చిన్న ఫైటింగ్ సన్నివేశం చాలా బాగా అనిపిస్తుంది, అద్భుతంగా అనిపిస్తుంది. అది ఇంకో టర్నింగ్ పాయింట్ అనమాట. ప్రభాస్ అభిమానులు బాధపడాల్సిన సందర్భం ఒక్కడ కూడా కనపడదు. ప్రభాస్ అభిమానులు గర్వంగా వచ్చి సినిమా చూడొచ్చు. పాత్ర తక్కువైనా కానీ వండర్ఫుల్ గా ఉంటుంది, చాలా బాగా అనిపించేస్తుంది. మోహన్ లాల్ గారి పాత్ర, శరత్ కుమార్ గారి పాత్ర, రుద్రుడి పాత్ర, శివపార్వతుల పాత్ర, ప్రతి పాత్ర బాగా అనిపిస్తుంది. ఇంకా ముఖ్యమైన సన్నివేశాలు ఏంటంటే ఆ ప్రకృతి చాలా బాగా చూపించేస్తారు. సినిమా స్టార్టింగ్ లోనే పేర్లు పడుతున్నప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అనిపించేస్తాయి. సిచ్యుయేషనల్ సాంగ్స్, డివోషనల్ సాంగ్స్ వస్తాయి, అవి చాలా బాగా అనిపించేస్తాయి. అలాగే మనోజ్ ఇద్దరు కుమార్తెలు సినిమాలో ఉంటారు, వాళ్ళ పాత్రలు కూడా పాట బాగా అనిపించేస్తుంది. కొడుకు కనబడతాడు, చిన్న కూతురు కూడా కనబడుతుంది. సూపర్ అద్భుతమైన మూవీ కన్నప్ప. అందరు హ్యాపీగా థియేటర్కి వచ్చి చూడండి, చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సాంగ్ లో ఒకటి చాలా ఎక్కువ ఉంది, అడల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ నచ్చదు, చిన్నపిల్లలతో వస్తారు. బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ ఎంట్రీ అది కొద్దిగా సెకండ్ హాఫ్ ని పెంచింది. ఆ తర్వాత అంటే లాస్ట్ ఎంట్రీ ఎక్కువ అయిపోయింది. అది ఏది కళ్ళు పీకోవడం అది భక్తి ఎక్కువైంది. గూస్ బంప్స్ వచ్చాయి పక్క. గూస్ బంప్స్ చూడడానికి రాలేదు అనుకుంటా. మరోసారి చూస్తే మంచిది. వాళ్ళు ఎవరంటే ఫ్లాప్ అన్న వాళ్ళు పక్క ఇట్టు మంచి విషయానికి ఇట్టు దొరికింది ఈ సినిమా. 5/5 బాగుందండి. ఓవరాల్ బాగుంది. క్లైమాక్స్ అయితే హైలైట్. ప్రభాస్ ఎంట్రీ గానీ, ప్రభాస్ విష్ణు సీక్వెన్స్ ఎలా ఉంది? బాగున్నాయి, చాలా బాగున్నాయి. అది ప్రభాస్ నుంచి 3. అంటే కృష్ణరాజు గారు తీసిన భక్త కన్నప్ప చూసారా? దానికి దీనికి ఎలా అనిపించింది? అది క్లాసిక్, ఇది కొంచెం ప్రొఫెషనల్ యాడ్ చేశారు కాబట్టి. రొమాన్స్ ఎక్కువ ఉందని మాట్లాడుతున్నారు మీరే. అవునండి, ఫస్ట్ హాఫ్ లో కొంచెం అనిపించింది స్టోరీ, ఓకే చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ కి మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అందరూ చూడొచ్చు. ఏం చెప్తారు సినిమా ఎవరు గురించి? ఓవరాల్ లేడీస్ ఆల్ ఇండియా చూడొచ్చు, వరల్డ్ మొత్తం చూడొచ్చు మూవీ అయితే. ఫస్ట్ డే కలెక్షన్స్ అంత ఎక్స్పెక్టేషన్. 100 సంవత్సరాలు నేను అదే చెప్తున్నాను బ్రదర్. 3 గంటల సినిమా నీకు బోర్ అనేటప్పుడు 100 సంవత్సరాలు బతకండి, చచ్చిపోయండి. ఎందుకంటే మిగతా జీవితంలో ఏముండదు. 40-50 సంవత్సరాల్లో మనం ఎంజాయ్ చేసేది. ఆ తర్వాత అన్ని కష్టాలు ఉంటాయి, ఏముండదు, చచ్చిపోయండి. ఏంటి 3 గంటలు నీవు 100 సంవత్సరాలు మీరు బతికవచ్చు, మీకు బోర్ లేదా మీ తొక్కలో జీవితానికి? 3 గంటల సినిమా 300 ఖర్చు పెట్టి ఏసీలోకి వెళ్ళి ఒక దేవుడి సినిమాని ఒక ఆకతాయిగా తిరిగే దేవుడి మీద ఇంట్రెస్ట్ లేని వ్యక్తి దేవుడి మీద భక్తి కలిగి ఏం చేశాడు అనేది చూపించడం కోసం 3 సంవత్సరాలు ఉంటే మీకు ఏమవుతుంది? నేను భక్తి కన్నప్ప కృష్ణరాజు గారు చూడలేదు, నువ్వు చెప్పేది ఒకటి ఇది చూస్తాను. ఇప్పుడు అది అవసరం లేదు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇది థియేటర్లో రిలీజ్ అయింది, దానికోసం వచ్చాము. సో అది చూసి మనం చెప్తాం, అంతవరకే.
ఇప్పుడు భక్త కన్నప్ప నువ్వు కదా నీకేమైనా ఇది ఉంటే భక్త కన్నప్ప రిలీజ్ చేయించు, ఆ రోజు వచ్చి చూస్తాను, అప్పుడు దీనికి దానికి కంపేర్ చేసి చెప్తాను. ఇప్పుడు ఇది అవసరం కదా మనకి ఇప్పుడు ఈ సినిమాకి వచ్చాం, ఈ సినిమా కోసం మీరు ఎందా నుంచి నెగిటివ్ బాగాలేదు అంటున్నారు, ల్యాగ్ ఉందంట, ప్రభాస్ కోసమే వచ్చారంట. అదే కామెంట్స్, నేను అదే కామెంట్స్ కోసం ఆన్సర్ మీకు అంటే నేను అడిగిన వాళ్ళకి అదే చెప్తున్నా, ప్రభాస్ కోసమే వచ్చాం. నేను కూడా హైదరాబాద్ చుట్టాలకి చూడడానికి వచ్చాను, కేసీఆర్ గారు డెవలప్ చేసిందో చంద్రబాబు నాయుడు డెవలప్ చేసిందో చూడడానికి రాలేదు, మా రిలేటివ్స్ ఉన్నారు దానికోసం వచ్చామంటే నువ్వు వచ్చి అలాంటి మాటలు వినకూడదు. వాడు దేనికోసం వచ్చాడు హైదరాబాద్? వాడు రిలేటివ్స్ చూడడానికి వచ్చాడు. హైదరాబాద్ సంగతి హైదరాబాద్ ఏం లేదు అన్నాడు చెప్పడు, నేను మా చుట్టాల ఇంటికి వచ్చానండి అంతే. ఇక్కడ కూడా ప్రభాస్ కోసం వచ్చానండి, ప్రభాస్ కోసమే వస్తాడు. అయ్యో మీరు అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు, గీతా గోవిందం లాంటి సినిమాలు మీరు చూసిన వాళ్ళు ఈ సినిమా చూడడానికి ఫ్యామిలీస్తో రాకపోతే దేంతో వస్తారు? భక్తి సినిమా ఇది. ఒక భక్తి, మీకు ఒక విషయం చెప్తా విను. మనం చిన్నప్పుడు గుడికి రమ్మంటే మనం వెళ్ళము, ఏదో తల్లిదండ్రులు చేపట్టుకుని వెళ్తే వెళ్ళాల్సి వస్తుంది. కొంత ఏజ్ అయిన తర్వాత 9th 10th 8th వస్తారు, శివరాత్రికి మనం టెంపుల్కి వెళ్ళాం, దేనికి వెళ్ళాం. కానీ మనకి పిల్లలు అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మాత్రం మనకు భక్తి ఉంటుంది, పిల్లలు మనం సంకేసుకుని వెళ్తుంటాము. అప్పుడు వెళ్ళకపోయినా మనం ఇప్పుడు ఎందుకు వెళ్తాము అంటే డిపెండ్స్ ఆ ట్రావెలింగ్లో కొన్ని సిచ్యువేషన్స్ జరిగి దేవుడు అంటే ఆకతాయిగా చూసుకున్నాడు, దేవుడు అంటే చాలా ఇష్టపడేవాడు. మా ఊర్లో ఒక అతను 24 hours తాగేసేవాడు, అతను శివభక్తుడు అయిపోయి